మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృతు. మహాబుద్ధి మహావీర్య మహాశక్తి మహాద్యుతి. ఇప్పుడు చెప్పుకోవలసింది మహాద్యుతి. మద్ది చెట్ల కథ ద్వారా భగవంతుని యొక్క శక్తిని తెలుసుకున్నాం. మహాద్యుతి ఎంతటి కాంతి అర్జునుడు భగవద్గీతలో వర్ణించింది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. దివి సూర్య సహస్రస్య ఉత్థిత యుగపతి భవేత్. 1000 మంది సూర్యులు యుగపత్ అంటే ఒక్కసారిగా వచ్చారయ్యా. అంత కాంతిగా ఉందంటాడు. అంత కాంతి ఉంటే ఆయన ఎలా ఉన్నాడండి అక్కడ? ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నాడే కుర్రాడు, 31 ఏళ్ళవాడు, కింగ్ జుంగ్ యువా అంటున్నాడు. వాడి పేరు కిమ్, చుంగ్ కిమ్. ఇది మన విష్ణు సహస్రనామాల్లో వస్తుంది. యత్ తత్పదం అనుత్తమం కహ్ కిమ్. కిమ్ అని, కిమ్ అంటే ఏమిటి, వాడు చేసింది కూడా ఏమిటి అంతే. అణుబాంబు ఆటం బాంబు విడుదల కావడం, కేంద్రకం విచ్ఛిన్నం జరిగినప్పుడు విడుదలయ్యే శక్తి ఉష్ణోగ్రత 5 కోట్ల డిగ్రీలు. హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు విడుదలయ్యే శక్తి 40 కోట్ల డిగ్రీలు. భూమండలం ఉండాలా పోవాలా? కాస్త సూర్యుడు కొంచెం ఎండ మండితేనే మనం తట్టుకోలేకపోతున్నాం. 1000 మంది సూర్యులు వస్తే ఎలా తట్టుకున్నాడండి ఆయన అర్జునుడు చూస్తూ. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అన్న దాంట్లో ఈ చంద్రమండల కాంతి 1000 మంది సూర్యులు ఉద్యద్భాను సహస్రాభ. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత. విష్ణువు లలిత ఇద్దరు ఒకటే. అందుకే 2 మాటలు 2 సహస్రాలు సమన్వయం చేసుకుంటే ఒకలాగే ఉంటుంది. దీని మహిమ గొప్ప దాని మహిమ గొప్ప అని మాట్లాడకూడదు. అంతకంటే చికాకైంది ఇంకోటి లేదు, అజ్ఞానము ఇంకోటి లేదు. రెండిట్లోనూ సమానమైన మాటలే ఉన్నాయి. చంద్రకాంతి వేడి చంద్రుల్లా ఉంటుంది, వెలుగు సూర్యుల్లా ఉంటుంది, వేడి చంద్రుల్లా ఉంటుంది. వేడి చంద్రుల్లా ఉన్న కూడా చల్లగా ఉంటుంది. వెలుగు మాత్రం 1000 మంది సూర్యుల్లా ఉంటుంది. మనకు మామూలు విద్యుత్ దీపాల్లో కూడా కొన్ని మామూలు బల్బులు చూడండి, వెలుగు కంటే వేడి ఎక్కువ ఉంటుందండి, కళ్ళతో చూడలేం వాటిని. అదే ట్యూబ్లైట్ ఉంది, కళ్ళతో చూడగలం, చల్లగా ఉంటుంది, వెలుగు ఎక్కువ ఉంటుంది. అది ట్యూబ్లైట్ అర్థమైతే కొంచెంగా అర్థం. ఇది జ్యుతి. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థిత. అందుకే శంకరాచార్య స్వామి అన్నారు, ఏకోవారిజబంధవక్షితిన భోవ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభక వేద్యః కిం న భవసి అకోఘనతరం కీదృగ్భవేన్మత్తమః తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ. ఒక్క సూర్యుడు అలా ప్రకాశిస్తుంటే ఇన్ని కోట్ల దూరంలో ఉన్నా కూడా భూమి మీద ఉన్న చీకటే కాదు, భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న చీకటి కూడా మాయమైపోయిందయ్యా. నిన్ను కోటి సూర్య ప్రభాభాసమానుడివి అంటున్నారు, మహాద్యుతి అంటున్నారు విష్ణు సహస్రంలో, ఉద్యద్భాను సహస్రభ అంటున్నారు లలితా సహస్రంలో. మరి అంత గొప్పవాడవయ్యండి మాకు కనపడవు. ఆయన చీకటిని పోగొడుతున్నాడు, కంటికి కనపడుతున్నాడు, ప్రత్యక్ష దర్శనం సూర్యుడు. మరి నువ్వు కనపడవు, పోగొడుతున్నావో లేదో తెలియదు. పోగొట్టవలసింది ఏమిటి? లోపల చీకటి. అందుకే నీ తప్పేం లేదులే, భగవద్ అనుగ్రహాన్ని ఎలా శంకిస్తాం, భగవంతుడు శంకిస్తే బతుకేమన్నా ఉందా? అందుకని మా లోపల ఉన్న చీకటే అంత గొప్పది అంటే మన తప్పే. అహో ఘనతరం కీదృగ్భవేన్ మత్తమః. నా లోపల ఉండే ఈ రాగద్వేషాలనే చీకటి ఉంది, సంసారిక తాపత్రయాలు, నేను నా వాళ్ళు చని నా బొజ్జకు శ్రీరామ రక్ష, ప్రపంచమంతా నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి, నా వాళ్ళు నలుగురు బాగుండాలి, వాళ్ళ కోసం నేను ఈ ప్రపంచాన్ని చంపేస్తా, కూల్చేస్తా, నాశనం చేసేస్తా, నేను నా వర్గం, నేను నా మతం, నేను నా కుటుంబం, ఏ స్వార్థమైనా ఒకటే. అదేగా జరుగుతున్నది ఇవాళ అనేక రకాల పేర్ల మీద. ప్రతి స్వార్థపరుడు ఉగ్రవాది కిందే లెక్కండి. ఐఎస్ఐఎస్ మాత్రంలోనూ లేరు ఉగ్రవాదులు, స్వార్థపరులు. నా సంపాదన నాకు ముఖ్యం, నా కుటుంబం నాకు ముఖ్యం, దేశం మోసమైన పరుల నేను కల్తీ చేస్తా అనే ప్రతివాడు ఉగ్రవాదే. వ్యాపారంలో మోసం చేసేవాడు ఉగ్రవాదే. అన్నంలో పాలల్లో కూరగాయల్లో ఊరగాయల్లో కల్తీలు కలిపేవాడు ఉగ్రవాదే. దీని నుంచి బయటపడితేనే మనం విష్ణు భక్తులు. అంతేకాని ఈ పాపాలు పోగొట్టుకోవడానికి కాదు ముక్కోటి ద్వారా దర్శనం. ఎందుకని పోవడం లేదు? శంకరాచార్య బాధపడ్డారు, నాలో ఉండే చీకటి పోవట్లేదు. ఆయనలో చీకటి ఎక్కడ ఉందండి? శంకరాచార్యులోను రామానుజాచార్యులోను కూడా చీకటి ఉంటే ఇంకే లోకంలో ఇంకెవరు గొప్పవాళ్ళు మంచివాళ్ళు. ఆయన మన కోసం అన్నాడు. మనం ఎంత చెప్పినా మానవీయ పనులు, అదే ఇదే అంటాం. రామనామం జపన పరాయమాల అపన మన సిద్ధాంతం అది.
పైగా చెప్పేవాడి మీద కక్ష కడతాం. ఏదో దేవుడి గురించి చెప్పుకోకుండా ఊరికే ఈయనేమిటి ఇలాగా అంటాం. మరి దేవుడి గురించి చెప్పుకోవడం అంటే ఏమిటి? భజన చేయించడమా? పైగా ఈ పాపాలు పోవడానికి ఉపాయాలు చెప్పడమా? సులభమైనవి. దీపం పెట్టు, స్నానం చేయట్టు. అది మహాపాపం. పాపం అనుభవించాలని చెప్పకుండా పాపాలు పోవడానికి ఉపాయాలు చెప్పడం ఉంది సులభమైనవి. అది అన్నిటికంటే పాపం. అంటే పాపభీతి కూడా లేకుండా చేస్తున్నాం. పాపం చేయొద్దని చెప్పకపోగా పాపభీతి కూడా లేకుండా చేస్తున్నాం. కానీ భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు శంకరాచార్య స్వామి, ఈ చీకటి పోవాలంటే నీ తప్పే ఉందయ్యా, మేము ఇలా పెంచుకుంటున్నామయ్యా. ఆయన ఏం చేస్తాడు? ఎవడో ఏ హిమాలయాల గుహల్లోనో ఒక మహాయోగి శంకరాచార్య లాంటి వాడు, రమణ మహర్షి లాంటి వాడు ఉండి ఇంకేమీ అక్కర్లేదని భగవంతుడి కోసం తాపత్రయపడుతున్నాడు. ఆయన అక్కడ ఉంటాడు. అంచేత అది ఆ సూర్యకాంతిని, ఆ చంద్రకాంతిని అందుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది. మనం అనుకున్న ఈ తాపత్రయాలు, స్వార్థాలు, ఈ వ్యామోహాలు మనం తగ్గించుకోవాలి. దాన్నే ప్రత్యాహారం అంటారు యోగ ప్రక్రియలో. ఇంద్రియాలను వెనక్కి మరలించుకోవడం. మహాబుద్ధిర్మహా వీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృతు. నారసింహవపు శ్రీమాన్ అనిర్దేశ్యవపు శ్రీమాన్ అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్. ఈ శ్రీమాన్ విష్ణు సహస్రంలో 4-5 సార్లు వస్తుంది. ఎప్పుడు మనం దానికి ముందు ఉండే నామంతో కలిపే చదువుకోవాలి. 2 నామాలు విడిగానే ఉన్నా విడివే, ఏకనామాలు కావు. కానీ కలిపి అన్వయం చేసుకో. నరసింహ రూపాన్ని ధరించిన వాడైనా సరే ఆయన శ్రీమంతుడు. లక్ష్మీదేవి ఆయన్ని విడిచిపెట్టలేదు, ఆయనతోనే ఉంది. ఇప్పుడు అనిర్దేశ్య వపుః శ్రీమాన్. అక్కడ నారసింహ వపుః శ్రీమాన్, ఇక్కడ అనిర్దేశ్య వపుః శ్రీమాన్. అసలు ఏ శరీరం ధరించాడో కూడా తెలియదు. ఆయనకు నిర్దిష్టమైన శరీరం అనేది లేదు. అయినా శ్రీమాన్. ఏమిటి శ్రీమాన్? సమగ్ర శ్రేహి యస్య సహ అన్నారు. శ్రీమాన్ సమగ్రమైన ఐశ్వర్యం కలిగిన వాడు. సమగ్రమైన ఐశ్వర్యం అంటే లక్ష్మి. లక్ష్మి అంటే డబ్బు అంటాం మనం. డబ్బు అంటే అందుకే ఇప్పుడు లక్ష్మీ పూజ అంటే 100 కట్టలు, 500 కట్టలు, 1000 కట్టలు. అది కాదు. పొలం, భూదేవి, భూలక్ష్మి, బంగారం, సిరి, కనక మహాలక్ష్మి బంగారం, భూదేవి ఆవిడ లక్ష్మి. అంతే. ధన, కనక, వస్తు, వాహనములు ఇవన్నీ సంపద రూపాలే. ధనం ఉన్న, కరెన్సీ రూపంలో ఉన్న, అది బంగారం రూపంలో ఉన్న, వస్తువుల రూపంలో ఉన్న, వాహనాల రూపంలో ఉన్నా కూడా అంతే. అది కూడా సంపదే. నాకు పెద్ద కారు ఉందండి, ఇన్నోవా అంటే మరి బాగుంది, అది ఆ సంపదే. కానీ ఇన్ని రకాలుగా శ్రీమంతులైన వాళ్ళు ఆలోచించాల్సిన దేని గురించి? అనిర్దేశ్య వపుః నారసింహ వపుః అగ్రణీర్గ్రామణీ. ఆ అగ్రణీ గ్రామణీ విషయం తర్వాత చూద్దాం, వస్తుంది కాబట్టి. ఈ ఎంత శ్రీమంతులైనా నారసింహ వపుః, నరసింహ రూపాన్ని ధరించినటువంటి దేవుణ్ణి మర్చిపోకండి. హిరణ్యకశ్యపుడికి మీకంటే సంపదలు ఉన్నాయి, చీల్చి బారేశాడు. అంతేకాదు అనిర్దేశ్య వపుః శ్రీమాన్. ఈ శ్రీమంతుల్ని చీల్చేయడానికి ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు. అనిర్దేశ్య వపుః. ఆయనకు ఆ రూపంలో వచ్చాడు. ఎందుకు? ఆయన కోరుకున్నాడు. అది ఆయన కోరిన వరాలన్నీ ఓ చోట పెట్టి కంప్యూటర్లో వాటిని ఫీడ్ చేసి డిజైన్ ఇమ్మని అడిగారు. ఆ డిజైన్ ఇచ్చింది. ఆ డిజైన్లో వచ్చాడు నరసింహం. అనిర్దేశ్య వపుః శ్రీమాన్. ఈ శ్రీమంతుల్ని చీల్చేయడానికి ఆయన ఏ రూపంలో వస్తాడో తెలియదు. అనిర్దేశ్య వపుః. ఆయనకు ఆ రూపంలో వచ్చాడు. ఎందుకు? ఆయన కోరుకున్నాడు. అది ఆయన కోరిన వరాలన్నీ ఓ చోట పెట్టి కంప్యూటర్లో వాటిని ఫీడ్ చేసి డిజైన్ ఇమ్మని అడిగారు. ఆ డిజైన్ ఇచ్చింది. ఆ డిజైన్లో వచ్చాడు నరసింహం. మరి ఆయన కోరిక తీరాలిగా. ప్రహ్లాదుడు కోరిన రూపం కాదు నరసింహస్వామి, హిరణ్యకశ్యపుడు కోరిన రూపం. మరి మనం ఏ రూపము కోరకుండా అక్రమంగా సంపాదిస్తున్నాం కాబట్టి అనిర్దేశ్య వపుః ఏ రూపంలో వస్తాడో తెలియదు. పటాలమని మృత్యు రూపంలో రావచ్చు, అవయవాలన్నీ పేలిపోయేలాగా. లేదు రైలు ప్రమాదం, హెలికాప్టర్ ప్రమాదం, విమాన ప్రమాదం. లేదు పిల్లలకేవో జబ్బులు, ఆ పేరు మీద మొత్తం సంపద శ్రీమద్ రమారమణ గోవిందో హరి. లేకపోతే ఈయనకే ఏదో క్యాన్సర్, అది అయిపోయింది మొత్తం ఆస్తి అంతా హరీమంది. ఇదే అనిర్దేశ్య వపుః. ఏ రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన్ని అనుసరించే మాట నిజమే. కానీ ఆ లక్ష్మిని అక్రమంగా సంపాదిద్దామని చూసిన వాడిని ఏ రూపంలో ఆయన వేసేస్తాడో తెలియదు. ఇది అనిర్దేశ్య వపుః. అందుకే మనం భగవంతుడి యొక్క పట్ల ఉండాల్సిన భక్తితో పాటు భయం కూడా ఉండాలి. అనారోగ్యం రూపంలో, ప్రమాదం రూపంలో. వాళ్ళు రోడ్డు ప్రమాదాల్లో కేవలం 2014లో 141,000 మంది చచ్చిపోయారు దేశం మొత్తంలో. లెక్క వేసి చూడండి, 3 నిమిషాలకు ప్రాణి. అంటే మనకి భారతంలో ఒక భాగం ముగిసేలోగా ఒక 5గురు ఎగిరిపోయారు. 5గురు ఏమిటి, 8 మంది ఎగిరిపోయారు. చనిపోయిన వాళ్ళు, గాయాలు కాదు. అంతా 16 ఏళ్ళ నుంచి 36 ఏళ్ళ లోపు వాళ్ళే. బంగారం లాంటి యువతరం, దేశానికి ఉపయోగపడవలసిన వాళ్ళు పోతున్నారు.
ఇందులో సహజంగా ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువ బండి వేసుకెళ్ళేది వాళ్ళేగా, ఎక్కువ బండి ప్రమాదాలే. నిజంగా ఆలోచిద్దాం ఒక్కసారి. ఒక ఆయన ఏదో ఒక రంగంలో, వ్యాపారంలోనో, క్రికెట్లోనో, సినిమాల్లోనో ఏదో గొప్పవాడై ఒక 500 కోట్లు సంపాదించవచ్చు, ఆదాయం పన్నంతా ఎగ్గొట్టచ్చు, బ్యాంకు లోన్లు కూడా ఎగ్గొట్టచ్చు, అన్నీ చేయొచ్చు. ఆయన కొడుకు 16 ఏళ్ళ వాడు బండి వేసుకుని రింగ్ రోడ్లో బయటికి వెళ్ళి మొత్తం మఠాష్ అయిపోతే ఆయన జీవితం ఏమైనట్టండి? శ్రీమాన్ అనిర్దేశ్య వపుహు నన్ను మన్నింతురుగాక. నువ్వు శ్రీమంతుడు అని గర్వించకు. మృత్యువు ఏ రూపంలో నిన్ను కబళిస్తుందో తెలియదు. నిన్ను కానీ నీ కుటుంబ సభ్యుల్లో అత్యంతంగా నువ్వు ప్రేమించే వాళ్ళను కానీ ఇంకా జీవితం అయిపోయినట్టే కదా. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఎంత వీరుడైనా కానివ్వండి, ఎంత మహాబ్రాహ్మణుడైనా కానివ్వండి, ఎంత తపస్వి అయినా కానివ్వండి, పరశురామునికో లేదా శివునికో శిష్యుడైనా కానివ్వండి, ఏదైనా సరే అశ్వత్థామ పోగానే ఆయన అస్త్ర సన్యాసం చేశాడా లేదా? ఆయన పంచప్రాణాలు కొడుకు మీద పెట్టుకున్నాడా లేదా? ఆ కొడుకు పోతే ఆయనే పోయినట్టుగా భావించాడా లేదా? మరి అటువంటిప్పుడు ఏమైంది? మాయల పకీరి ప్రాణము చిలకలోన ఉన్నది, ద్రోణాచార్యుని ప్రాణము అశ్వత్థామలో ఉన్నది, మన ప్రాణము మన డబ్బుల మూటలో ఉన్నది, నల్లధనములో ఉన్నది, స్విస్ బ్యాంకులో ఉన్నది. అది పోతే మన ప్రాణం పోయినట్టే. అంచేత శ్రీమాన్ అయినటువంటి భగవంతుణ్ణి సేవించాలంటే అనిర్దేశ్య వపుహు, ఏ రూపంలోనైనా ఆయన వచ్చి మనని కబళిస్తాడు. అలాగే అదే ధన కనక వస్తువాహరణాన్ని సమాజ కళ్యాణం కోసం మనం వినియోగించగలిగితే అనిర్దేశ్య వపుహు, ఏ రూపంలోనైనా మనం అనుగ్రహిస్తాడు. అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిధృతు. అమేయాత్మ సర్వై ప్రాణిభి అమేయా బుద్ధి యస్య సహా అన్నారు వ్యాఖ్యాత. ఏ ప్రాణులు, ఏ జీవులు, ఏ మేధావులు కొలవలేనటువంటి బుద్ధి కలిగిన వాడు. అందుకే సృష్టి ఎలా జరిగింది అనేది ఇప్పటికెవరైనా తేల్చగలిగారండి? ఒక శంకరాచార్య వచ్చిన తర్వాత మాయావాదం అనేది పెట్టాకే సృష్టి అర్థమైంది. లేకపోతే అంతా గజి బిజి, ఏవి అర్థం అవుతుంది. శాస్త్రజ్ఞులు ఒక రకంగా చెబుతారు, పురాణాలు ఒక రకంగా చెబుతున్నాయి. ఒక మతం అలా అట్టిపెట్టిన వేరే మతాలు, ఇస్లాం మతం వేరుగా చెబుతోంది, క్రైస్తవ మతం వేరుగా చెబుతోంది, బౌద్ధ మతం, జన్మతం, ప్రపంచంలో అన్ని మతాలు రకరకాలుగా చెబుతున్నాయి. పోనీ మన మతమైనా ఒకలా చెప్పిందా? 18 పురాణాల్లో 16 పురాణాలు రకరకాలుగా చెప్పాయి. ఎలా తెలుస్తుందండి? అందదు, కష్టం. ఎందుకంటే ఆలోచిస్తున్నవాడు ఒక శరీరంలో ఉన్నాడు, ఈ పరిధికి మించి ఆలోచించలేడు. మనిషి రూపంలో ఉన్నవాడికి మనిషి రూపమే పెద్ద అడ్డం, అదే పెద్ద సాధనం కూడా. అంతకు మించి సాధనం లేదు, అంతకు మించడం వీడి వల్ల కాదు. అంచేత ముందు నేను ఈ శరీరం కాదు అనే విషయం తెలుసుకుంటే తప్ప సృష్టి మనకు అర్థం కాదు. అహం మమ అనే రెండు వదిలేయవలసిందే. నేను ఈ శరీరం కాదు, నేతివాదం నా ఇతి. ఇగో ఈ భ్రాంతి పోవాలంటే సృష్టి మాయా అని తెలియ. మనం ఈ శరీరం కాదని రోజు మనకి తెలుస్తోంది, అయినా మనం గ్రహించలేకపోతున్నాం. పడుకుని కలగంటూ ఉంటే ఇంకో శరీరం ధరించాం. మనం ఒక్కళ్ళం 2 శరీరాలు ఎలా ధరించాం? చాలా తీవ్రంగా, గంభీరంగా, పిచ్చెక్కిపోయినా సరే ఆలోచించాల్సిన విషయం ఇది. అప్పుడే తెలుస్తుంది సృష్టి మాయ అనే విషయం అప్పుడే అర్థమవుతుంది. రెండో శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? మరి పడుకున్నప్పుడు మనకు తెలియకుండా మన మనస్సు ఆ శరీరాన్ని, మనతో పాటు కొన్ని 100 శరీరాలని, చరాచర జీవరాశుల శరీరాలను ధరించడం సాధ్యమైనప్పుడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శయనించి ఇన్ని శరీరాలు ధరించాడు, ఇదంతా మాయ అంటే అబద్ధమా? శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం అంతే. అనిర్వచనీయ అద్భుత అనిర్వచనీయమాయ మహాద్భుత అనిర్వచనీయమాయ భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికావా సన్నాప్యసన్నాప్యుభయాత్మికావా సాంగాప్యనంగోప్యుభయాత్మికావా సాంగాప్యనంగాప్యుభయాత్మికావా మహాద్భుత అనిర్వచనీయమాయ. అయిపోయిందండి వివేక చూడమణితో మొత్తం ప్రపంచం అర్థమైంది. ఇంకేమిటి? అదే వివేక చూడమణి అంటే. ఇక దాన్ని మించిన గ్రంథం అక్కర్లేదు. ఇంకా వివేకానికి అది చూడమనే. ఇది అమేయాత్మ. ఎందుకు ఏ ప్రాణులు అంచనా వేయలేరు? ఎందుకంటే ఈ బుద్ధికి తోచిన విధంగానే మనం ఆలోచిస్తాం. ఓ రసాయన శాస్త్రం ఉపాధ్యాయుడు రసాయనాలు, మూలకాలు ఆ ప్రకారమే ఆలోచిస్తాడు. బోటనీ ప్రకారం ఆయన ఎలా ఆలోచిస్తాడు? ఓ వృక్షశాస్త్రం వాడు వృక్షంలో ఆలోచిస్తాడు, జంతు శాస్త్రం వాడు జంతు నిర్మాణం ప్రకారం ఆలోచిస్తాడు. వీటికి అతీతంగా ఆలోచిస్తే తప్ప సృష్టి అర్థం కాదు. ఎందుకంటే సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి మిత్రమా. అంచేత మనం ఇది ఏదీ కాదని తెలుసుకుంటేనే అది సాధ్యం. కళ అర్థమైతేనే సృష్టి అర్థమవుతుంది. ఎందుకంటే సృష్టి మొత్తం ఒక కళ. బ్రహ్మసత్యం జగన్మిథ్య. అనిర్దేశ్యవపు శ్రీమానమేయాత్మ మహాద్రిధృతు. పెద్ద కొండను ధరించినవాడు. స్పష్టమైన ఉదాహరణ ఉందండి. మందర పర్వతం చెప్పుకోవచ్చు కూర్మావతారంలో. ఆ కూర్మావతారంలో ఆయన మందర పర్వతాన్ని ధరించకపోతే ఎలాగా?
ఇప్పుడు ప్రస్తుతం మనం గోవర్ధనోద్ధరణం చెప్పుకుందాం. ఆయన నమ్మారా వీళ్ళు? అంత కొండని ఈయన పట్టుకుని ఇలా చిటికిన వేలు మీద పైకెత్తితే కొంతమంది గోపికలు వాళ్ళు నిష్కల్మషంగా నమ్మారు, కిందకి వెళ్ళిపోయారు. కొంతమంది పెద్దవాళ్ళు నమ్మిన వాళ్ళు వెళ్ళారు, కొంతమంది వెళ్ళలేదు, బయట ఉండిపోయారు. కొంతమంది సగం నమ్మి ఎందుకైనా మంచిదని గొడుగోడు అడ్డం పెట్టుకున్నట్టు ఎవడో ఒక కామ. ఎందుకంటే కుర్రాడు పడేస్తాడేమో, ఆయన కుర్రాడే నిజంగా కొండల కింద పడేస్తే ఈయన గొడుగు ఆపుతుందా? ఇదో అజ్ఞానం. మనలో సగం కొంతమంది ఉంటారు, దేవుణ్ణి సగం నమ్ముతారు, సగం నమ్మరు. నిజంగా దేవుణ్ణి నమ్మితే మనం చింత పడకూడదండి, ఆ చింతలు ఆయనకు వదిలేయాలి, ఆయన గురించే చింతించాలి. నిజంగా దేవుణ్ణి నమ్మితే మనం చింత పడకూడదండి, ఆ చింతలు ఆయనకు వదిలేయాలి, ఆయన గురించే చింతించాలి. ఎప్పుడు మన బాధల గురించి మనం ఆలోచిస్తున్నాం, మన గొప్పలు మనం చెప్పుకుంటున్నాం అంటే భగవంతుడి గురించి వదిలేసాం, నటిస్తున్నాం మనం భక్తులమని. భక్తి ఉన్నవాడు అలా మాట్లాడు, ఎక్కువ బాధపడ్డు, ఎక్కువ గొప్పలు చెప్పడం అవసరమైనవే చెబుతాడు. అదేదో సందర్భానుసారం చెప్పక తప్పదు. కొన్నిసార్లు మా పోటీగాళ్ళకి ఆ విషయాలు చెప్పకపోతే అర్థం కాదు, అందుకని ఏదో చెబుతాం. ఊరికే అరుగుల మీద కూర్చుంటే అబ్బాలు దేనికి? పెద్ద ఏదో తెలుసున్నట్టుగా ఒక పుస్తకం చదువుకుంటే బోడు తెలుస్తుంది. అంటే మనం భగవంతుడిని నమ్మడాల, నమ్మినట్టు చెబుతున్నాం. లోకంలో చాలామంది అంతే, నమ్మినట్టు మాట్లాడతారు, నమ్మినట్టు నటిస్తారు, నమ్మినట్టు వ్యవహరిస్తారు, నిజంగా నమ్మరు. నిజంగా నమ్మితే తప్పు చేయడండి, చేసిన తప్పు ఒప్పుకుంటాడండి. కనీసం తప్పును తప్పుతో ఇంకా తప్పులతో కప్పుకోవాలని చూడడం, ఈ తప్పుకు ఎవరు శిక్ష వేస్తారో అని భయపడి వారిని కాకాబట్టే ప్రయత్నం చేయడం చేస్తున్నాడు. భగవంతుడు నమ్మలేదు. అలా నమ్మని వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అందుకే ఆయన చెప్పాడు స్పష్టంగా, బాలుండి ఇతడు కొండ దొడ్డది మహాభారంబు శైరింపగా జాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శైలంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. నేనేదో చిన్నవాడిని, ఈ పర్వతం ఏదో చాలా పెద్దది, నేను దీన్ని పడేస్తానేమో అని పిచ్చి అనుమానాలు పెట్టుకోకుండా రా బాబు, నేను ఈ వయసులో ఉన్నవాడిని ఇలా ఉండకపోతే ఎలా ఉంటాను, నా గురించి మీకు తెలియదురా, నన్ను నమ్మండిరా. ఇవి ఇలా పట్టుకుని పిలుస్తున్నాను కదా, పట్టుకుని పడలేదు కదా. పావు గంట ఆపగలిగిన వాడిని అరగంట ఆపలేను, అసలు పైకి లేపగలిగానంటే ఆపగలను కదా, ఆపలేని వాడిని లేపలేనుగా, లేపగలిగానంటే ఆపగలను కదా. నమ్మరేమిటి? రామావతారంలో నమ్మలేదంటే అర్థం చేసుకోవచ్చు, ఆయన మానవుడిలాగే ఉన్నాడు. నువ్వు దేవుడు అయ్యా అంటే ఆయనే ఒప్పుకోలేదు. కృష్ణావతారం అలాగదే, పుట్టినప్పుడే తల్లికి చెప్పాడు నేను విష్ణువునని, దేవకీదేవికి ప్రతి లీలలో స్పష్టం చేశాడు తాను విష్ణువునని. అప్పుడు నమ్మకపోతే కర్మ. అందుకని ఇలా అనుకోకండి. ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ, పర్వతాలతో అరణ్యాలతో నదులతో సముద్రాలతో ఉన్న ఈ మొత్తం భూమండలమే కాదు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధో లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు, ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు నా మీద పడినా సరే ఈ చెయ్యి కదలదు, నన్ను నమ్మండి అన్నాడు. మహాద్రిధృతు మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతి అనిర్దేశ్యవపు శ్రీమానమేయాత్మా మహాద్రిధృతు మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాం గతి అనిరుద్ధస్సురానందో గోవిందో గోవిదాంపతి. 20వ శ్లోకం. మహేశ్వాస మహాన్ విశ్వాస యస్య సహ మహేశ్వాస. గొప్ప విల్లు కలిగినవాడు. ఏమిటా గొప్ప విల్లు? గొప్ప విల్లు ఎంతమందికి లేదు? ఏవో బోళ్ళు ఆయుధాలు ఉంటే గొప్పే. ఏమిటంటే అది అర్జునుడి ధనుస్సు, శివుడి ధనుస్సు, విష్ణువు ధనుస్సు, బ్రహ్మధనుస్సు ఎలా తయారయ్యాయో మనం భారతంలో అనుశాసనిక పర్వంలో ఒక సందర్భంలో చెప్పుకున్నాం. కణ్వ మహర్షి తపస్సు చేస్తుంటే ఆయన మీద అలా పుట్టలు పోసేస్తే, శకుంతల తండ్రి ఆయన తపస్సు చేస్తుంటే ఆయన మీద అలా పుట్టలు పోసేస్తే ఆ పుట్టల్లోంచి ఒక వెదురుగడ మొలిచింది. ఆ వెదురుగడకి చెట్ట చివర ముత్యాలు వచ్చాయి. ఇంకా ముత్యాలు వచ్చాయంటే దానికి పొట్ట పగులుతుంది, ఇక పనికిరాదు అది. ఇక ఆ ముత్యం కనపడింది అంటే ఇక పొట్ట పగులుతుంది, బంధాలు తెగిపోతాయి. సరే, దాన్నే వేదాంత శాస్త్రంలో యోగ వాసిష్ఠంలో చెబుతారు. వెదురుగడకి చివర ముత్యం రాగానే వెదురుగడ పగిలినట్టుగా ముత్యం లాంటి బ్రహ్మజ్ఞానం మనకి హృదయంలో ఏర్పడగానే ఈ బంధాలు అవే తొలగిపోతాయంటారు, పగిలిపోతాయంటారు. అంత గొప్పగా చెబుతారు యోగ వాసిష్ఠం. అలా వచ్చినప్పుడు అండి అసలు ఆ మహర్షి ఏదో తపస్సు నుంచి బయటపడ్డాడు, ఆయన వరాలు ఆయనకి ఇచ్చారు. ఆయన బ్రహ్మజ్ఞానం కోరతాడు, అంతకంటే ఉంది. కానీ ఇక్కడ ఈ వెదురుగడని ఏం చేయాలి? దాన్ని సరిగ్గా సమానంగా 3 ముక్కలు చేశారు. ఒకటి బ్రహ్మధనుస్సు, రెండవది విష్ణువు ధనుస్సు శార్ంగరవం, మూడవది శివుని ధనుస్సు పినాకం. ఈ 3 కణ్వ మహర్షి తపస్సులోంచి ఏర్పడ్డాయి. ఇవి చేయగా పై మొక్క ఇంత మొక్క మిగిలింది. ఆ మొక్క గాంధీవం. ఆ గాంధీవం 18 రోజులు ఎంత పని చేసిందో అందరికీ తెలుసు. ఆ గాంధీవం 12 బద్దలతో తయారైంది. పూర్వం
ఈ గిరిజనులు వెదురు ధనుస్సుల్ని వెదురు విల్లుల్ని ఎలా తయారు చేసేవారంటే జిగురు వాడేవారు కాదు, అంత ప్రజ్ఞ. మంచి వెదురుబద్ది ఇలా తీసుకుని దానికి ఆ వెదురుబద్దికి ఇలా పైన ఒక చెక్కినట్టుగా కత్తి ఇలా చెక్కితే ఒక 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 పెచ్చు పైకి వస్తుందిగా, ఆ రెండో వెదురుబద్దకి మళ్ళీ లోపలకు ఒక పెచ్చు చెక్కి దాన్ని ఇందులో దూర్చేవారండి. మహాప్రజ్ఞ. ఇలా 12 బద్దలు కలిపితే ఏర్పడింది గాంధీవం, 19 బద్దలు కలిపితే ఏర్పడింది పినాకం, శివుని ధనుస్సు. అందుకే శ్రీరాముడు ఆ ధనుర్భంగం చేసినప్పుడు అంత శబ్దం వచ్చింది. 19 బద్దలు, 24 బద్దలు కలిపితే ఏర్పడింది విష్ణు ధనుస్సు. అందుకే 24 నామాలు. శివధనుస్సు కంటే విష్ణు ధనుస్సు గొప్పది. అదిగో ఈ ఇది మహేశ్వాసక, మహాన్ ఈశ్వాసక యస్య సఖ. అటువంటి మహానుభావుని నమ్ముకుంటే మనకి రక్షణ కొరత ఏముంటుందండి? ఆ చివర ముక్క ఉన్న గాంధీవం అంత పని చేసింది. ఇంకా బ్రహ్మధనుస్సు, దాన్ని మించి శివధనుస్సు, దాన్ని మించిన విష్ణు ధనుస్సు ఎంత పని చేస్తుందో చూడాలి. ఇంతకీ ఈ మూలమైనటువంటి వెదురుబద్ద ఎలా ఎంచుకుంటారు గిరిజనులు, ఆటవికులు? ఎటువంటి వెదురుబద్దతో ధనుస్సు తయారు చేస్తారు? దాని నుంచి ఆధునిక సమాజంలో పిల్లల పెంపకానికి సంబంధించి ఒక అద్భుతమైన రహస్యం మీకు 23.5 గంటల్లో ఆవిష్కరిస్తుంది.